9 తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లాలో అకాల వర్షంతో రైతులు ధాన్యం తడిసిపోగా మరొక వైపు వానరాల బెడదతో రైతులు తమ పంటను కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు. 6 కాలం కష్టపడిన పంట కళ్ల ముందే వర్పారణం కావడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట, చేగుంట, నార్సింగి, నిజాంపేట మండలాల్లో కొన్ని గ్రామాలలో గత సాయంత్రం నుండి రాత్రి వరకు కురిసిన వర్షానికి రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దైంది. ఇక తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ధాన్యం వర్షానికి తడవకుండా ఉండడానికి టాపర్లను అందరూ రైతులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రామాయంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో సైతం రైతులు ధాన్యం తడిసి ముద్దైంది. మరొక వైపు కోతుల బెడద తీవ్రంగా ఉంది. కోతులు ధాన్యం కుప్పలపై ఎగబడి ధాన్యాన్ని పాడు చేస్తున్నాయి. ఒకవైపు కోతులు, మరొక వైపు అకాల వర్షాలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. अरे प्रवीण इट्लारा आने ना अన్నీ నీళ్ళు రద్ది ఇట్లా అనుకుని అడుగులంటే పెట్టుకోకండి అడుగులు తీసే కంటే రాత్రి 6:30 నుంచి 7 దాకా వర్షం పడ్డది. ఈ మార్కెట్లో ఒక దిక్కు వైపున కోతులు, ఒక దిక్కడ మార్కెట్లో తాట్పత్రులు లేవు. మరి దీని చైర్మన్ ఏంది, దీని బాధ్యత ఏంది? రైతులు సంచులకు సంచులు వరదలకు వడ్లు రోడ్డు కింద కొట్టుకపోయినాయి. ఇప్పుడు అవి మట్టి పాలైనాయి. కనీసం రైతును పట్టించుకునే బాధ్యత కూడా ఎవరు లేరు. రైతు అనేది గుర్తు అనేది లేకుండా అవుతుంది. మరి గంజిలా ఏంది? కనీసం రైతులకు ఒక తాట్పత్రి ఇద్దాము. వర్షంలో కొట్టుకపోయినా మిగతా నానకుంటున్నాలి కదా. వడ్లు ఎండిన వడ్లు నాన్నే 17 మ్యాచర్ వచ్చినా ఎవరు పెట్టుకుంటలేరు. 13-14 రావాలంటారు. రైతుల మీద మళ్ళీ ఇంత డిమాండ్, ఇంత చేస్తుడు గవర్నమెంటా, మరి మధ్యలో అధికారుల వీళ్ళ అర్థమవుతలేదు. ఇంతకుముందు ఇంత లేకుండే 18, 17 వచ్చినా పెట్టేవాళ్ళు. 17 వచ్చినా పెడతలేరు. దీని బాధ్యత మరి చైర్మన్ ఇవ్వలు. దీనికి తడిసిన ధాన్యము కొనుక్కోవాలి, రైతులను ఆదుకోవాలి. రైతుల పరిస్థితి ఘోరమైంది. ఓ పక్క బోర్లు పోయాక, వర్షం లేక, వాటర్ గ్రౌండ్ లేక ఉన్నాయి, ఎండిపోయినాయి. 4 ట్రాక్టర్లు వెళ్ళేటి ట్రాక్టర్ వెళ్ళినాయి. ఆ ట్రాక్టర్ కూడా వర్షము వల్ల ఉన్న వాటిని నాన్ని మొలకలు వచ్చే ప్రమాదం ఉంది. రైతు అనేది లాస్ట్కి మిగిలేది ఏముందంటే చావు తప్పితే ఇంకోటి ఏం లేదు. అలాంటి పరిస్థితి వచ్చింది. ఒక టాపర్ ఇస్తలేరు. మొత్తం నానిపోతే టాపర్లు లేవంటుంది. అది లోపల పెట్టుకొని తాళం వేసుకొని అన్ని ఎత్తుకపోతురు అది అని మాట్లాడుతుంది ఆమె వెంట. ఇక కొద్దికేమో కొడుకు 20 వచ్చినా పెట్టుకుంటా మాతలు ఇక్కుంటారా పీక్కొని అది ఇది మాట్లాడబట్టి. ఒక్క సిసి కెమెరా లేదు. ఇలా ఓడన దొంగలు వాడి ఎత్తకపోయినా లేదు. ఒక ఇద్దరు తెలంగాణ ఇద్దరు పొద్దున దాకా ఇద్దరు సెక్యూరిటీ ఉండాలి. ఆ గేట్ కాడ తాళం వేసిన దిక్కు లేదు. గింత రామాయంపేట గింత ముందు ఇది గంజి గింత అద్మానం అయిపోయింది. ఒక్క చైర్మన్ సాబ్ లేదు, పట్టించుకున్నట్టు లేడు. మేము లీడాలరు పడ్డది. టాపాలు తీయమంటే టాపాలు తీయలే. 13 మ్యాక్సర్ వచ్చినా కానీ ఇంకా కానీ ఎండని అనుకుంటా కుప్పలు నొక్కి పెట్టి పడ్డది. 20 వచ్చినా పెట్టుకుంటామంటుంది వేరే వాళ్ళవి. అలా కొడుకు అన్నాడు నరేష్. ఏం చేసుకుంటారో చేసుకోర్రి, 20 అయినా పెట్టుకుంటాం వేరే వాళ్ళవి అంటే మా మీద ఇంత పగ ఎందుకు?
నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మాకు రైతులకు సరైన టాపర్లు లేవు. మ్యాచరు 15 వచ్చినా కానీ కాంటలు అవుతలేవు. 30 వచ్చిన మ్యాచర్ వల్ల పైసలు డబ్బులు తీసుకుంటా కాంటలు అవుతున్నాయి. ఏమన్నా అంటే మీ ఇష్టం ఏం చేసుకుంటా చేసుకోరని వాళ్ళ ఇష్టరాజ్యం అయిపోయింది. ఒక టాపర్ ఇట్లా ఇంతవరకు ఒక టాపర్ ఇస్తలేరు. ఆఫీస్ రూమ్లో ఒక 500 టాపర్స్ ఉన్నాయి రూమ్లో, దానికి లాకేసి పెట్టిరు. టాపర్లు లేవు, మీ ఇష్టం ఏమన్నా తీసుకొచ్చుకొని కప్పుకోరని బెదిరింపులు. రాత్రి వర్షం పడి మొత్తం వడ్లన్నీ ఇంత వరదలు కొట్టుకుపోయినాయి. ఇంతవరకు ఒక ఆఫీసర్ రాలేదు, ఒక